పచ్చ ఎరుపు నలుపు రంగురంగులతో జాతరంతా నిండిపోయింది. చూస్తుంటే మతిపోతుంది. బాబు, మీరంతా కలిసి ఈ జాతరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది స్వామి. దర్శనం అది బాగా జరిగింది. మీ దయ వల్ల అన్ని బాగా జరిగాయి. నమస్తే మామ. నమస్తే బాబు. చూసి చాలా రోజులైంది. బాగున్నారా? నా సంగతి సరే, ముందు నువ్వెలా ఉన్నావు చెప్పు. చాలా బాగున్నారు. 2 నెలలు పూజారి గారితో ఉంటానంటాడు, కానీ ఉండడు. ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో ఎవ్వరికి తెలియదు, కానీ ఊర్లు మాత్రం బాగా తిరుగుతాడు. గోవిందు, వేణు బాధ్యత లేని మనిషి కాదు. అతను అబద్ధం చెప్పడు. ఏమేడు, నేను చెప్పింది నిజమే కదా? మీరు చెప్పింది నిజమే మామ. ఈసారి మాత్రం 2-3 నెలలు మా నాన్నగారితో ఖచ్చితంగా ఉండాలని వచ్చాను మామ. ఏంటో వేణు, మీ నాన్నగారు సంతోషపడితే నేను సంతోషపడినట్టే. గోవిందు, నాకు తెలిసినంత వరకు వేణు ఓ మంచి కుర్రాడు. అయ్యా, మీరు 1000 చెప్పండి, పూజారి గారికి వేణు మీద కోపం ఎక్కువ. తమ్ముడు వేస్ట్ గా ఊర్లు తిరగకుండా ఉండాలంటే మీరు కొంచెం దయచేసి ఇక్కడే జాబ్ ఇప్పించారంటే మీతో పాటు ఉన్నట్టుంటుంది, వాళ్ళ నాన్నగారితో పాటు ఉన్నట్టుంటుంది. గోవిందు, వేణు పట్నంలో ఏం ఊరికే తిరగట్లేదు. అతను ఐపీఎస్ ట్రైనింగ్ అయి మన ఊరికే పెద్ద పోలీస్ ఆఫీసర్గా వచ్చాడు. నీకు తెలుసా? ఏంటి, పోలీస్ ఆఫీసరా? నిజంగానే చెప్తున్నారు? ఏంటి తమ్ముడు, నాకు కూడా చెప్పకుండా దాచావు. ఇది నాన్నగారు తెలుసుంటే ఎంత సంతోషించేవాడు తెలుసా? రాబాబు చేద్దాం. సరే పద. రండి 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 అయ్యా. నమస్కారం. అయ్యా, మీకు ఒక విషయం తెలుసా? తమ్ముడు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. గోవిందు, తెలుసురా, మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. నా కొడుకు బాధ్యత లేకుండా ఊరంతా తిరుగుతున్నాడని అందరూ అనుకుంటుంటే విని చాలా బాధపడ్డాను. ఇప్పుడు బాధ్యత గల మంచి ఉద్యోగంలో చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వేణు, నాన్న, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయినందుకు చాలా గర్విస్తున్నాను. నువ్వు ఇక్కడికి పోలీస్ డ్రెస్ లో వచ్చుంటే ఇంకా సంతోషించేవాడిని. ఏం వేణు, నాన్నగారు ఆశపడ్డట్టు నువ్వు పోలీస్ డ్రెస్ లో వచ్చుంటే బాగుండేది కదా. నాన్న, నీ సంతోషం కోసం ఇప్పుడే వేసుకొస్తాను. ఎరా పాండు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను గాని ఏం వేణు, ఏ విషయం అయితే నువ్వు రహస్యంగా ఉంచాలనుకున్నావో తమ్ముకేసి పంచాయతీ పెట్టి అందరినీ పిలిచి మరీ ఈ విషయం చెప్పినట్టున్నా. అవును, ఏ విషయం లేకుండా ఎక్కడికి రావు కదా, ఏంటి ఇలా వచ్చా? ఉంది పాండు, ఈ విషయానైనా రహస్యంగా ఉంచాలనుకుంటున్నాను. ఏదైనా మంచి జరిగితే ఓకే. ఇంకేంటి, జాతర బాగా జరిగింది. ఇక వెళ్దామా? బయలుదేరదాం. సరే వీరాస్వామి, అయ్యా, ఇక 2 రోజుల్లో మీరు మా ఇంటికి వస్తున్నారు. పాండు, ఎందుకంటే మా పాండు పుట్టినప్పుడు వాడి రాశి ఫలాలు చూసి వాడి జాతకం రాసిందే మీరు. అదే విధంగా వీడి అత్త కూతురు సౌందర్యకి వీడికి జాతకాలు చూసి ముహూర్తం నిర్ణయించారంటే కళ్యాణం చేసేస్తాం. ఏమంటారు? అవునయ్యా, చిన్నపిల్లలు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. ఆలస్యం చేయకుండా త్వరగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా 2 రోజుల్లో మీ ఇంటికి నేను వస్తున్నాను. చాలా సంతోషం. వెళ్ళొస్తాం. వస్తాం. మన ఇంటికి వస్తానండి. వస్తామమ్మా. అట్లాగే. ఇక్కడే కాళిముత్తును పూడ్చారు. మనిషి రక్తం పడి వాడు లేచి వచ్చాడే అనుకో, మన కుటుంబాన్ని పూజారి కుటుంబాన్ని నాశనం చేస్తాడని అయ్యప్ప చెప్పాడుగా. అంతే కదా? ఏంటమ్మా జరిగిపోయిన దాన్ని తవ్వుతూ ఆ అమ్మాయిని భయపెడుతున్నావు? వద్దమ్మమ్మా, ముందు నువ్వు చెప్పినప్పుడే నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు ఆ స్థలాన్ని కూడా చూపిస్తున్నావు. వద్దమ్మమ్మా, వెళ్ళిపోదాం రా. మీ నానేమో జమీందారు గారితో వెళ్ళిపోయాడు. ఈ రోజు శుక్రవారం, పైగా నిండా అమావాస. అమ్మవారి కుంకుమ తీసుకెళ్దాం. సరే, కుంకుమ ఇస్తాను. రామా. ఎంత చెట్టు చాటు వెతుకుంటున్నారు? వదలకూడదు. చూస్తా, ఒక చూపు చూడు. ఏమైంది? వదులు, నేను నీతో మాట్లాడను. వదులు. ఏంటి సడన్ గా అంత కోపం? నాకు నచ్చలేదు. నువ్వు అబద్ధం చెప్పావు. ఇప్పుడు కూడా కోపంగా ఉంది. ఇదిగో చూడు, మనం ఒకరికొకరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ నువ్వు నా దగ్గర ఒక నిజం దాచావు. మీ నాన్నతో నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నాతో చెప్పొచ్చుగా. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యావని. ఇదిగో చూడు, పెద్దవాళ్ళకైనా కట్టుకున్న భార్యకైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని రహస్యాలు ఉంటాయి, అవి చెప్పకూడదు. వచ్చేసా. అయ్యో, నలిపేస్తున్నాడే. సర్లే పర్వాలేదు, అది వదిలే. మా అక్క మొగుడు కనిపించక దాదాపు 10 నెలలైంది. ఇప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్వి కదా, అతను ఎక్కడున్నాడో ఎలాగైనా కనిపెట్టవా? అంతే కదా, ఎక్కడున్నా సరే వెతికి మరీ తీసుకొస్తాను కదా. ఉండు. వద్దులు, ఎవరైనా చూస్తే. అబ్బా ప్లీజ్ వదులు. అయ్యో, ఎవరైనా చూస్తారు. వదులు ప్లీజ్, వదులు. పర్లేదు. వదులు. అన్నా, అవును,
ఈ టైంలో మిమ్మల్ని ఎంత పిలిచినా మీకు వినపడదు వదిలు నా మాట విను. అన్నా! అయ్యయ్యో చూసేశాడు ఇప్పుడు ఎలా? నువ్వు ఉండు. నువ్వు హింస కదూ? చాలా పెద్ద హింస అదిరింది. ఓ, ఇట్లాంటి ఫిగర్ నాకు ఒక్కటి దొరకదే. ఏయ్, పట్టపగలు దేవుడి గుడిని కూడా చూడకుండా ఇద్దరు కలిసి ముద్దులు పెట్టేసుకుంటారా? అయ్యయ్యో, ఈ విషయం వెంటనే ఎవరికైనా ఆగరా ఆగరా. వదలయ్యా, ఈ విషయం అందరికీ చెప్పేసి రే, 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 రే. వస్తాను. ఇప్పుడు మేము ఏం తప్పు చేసామో అందరికీ చెప్తానంటున్నా. మీరిద్దరు కలిసి ముద్దులు పెట్టుకున్నారు కదా, తప్పు కదా? అరే అది తప్పే కాదురా. ఇప్పుడు చూడు. ఓ, ఓ, వాడేమో ఉడుం పట్టి పట్టాడు, తనేమో ఆకుండా ముద్రించేస్తుంది. Stop it! ఆగండి, ఆపండి అయ్యా, నీ మాటలు నేను నమ్మను. ఏమ్మా, ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకుంటున్నారు కదా, అది తప్పు కదా? ఆ? తప్పు కాదంటోంది. అయితే మనం కూడా ఎగిరి ఒక్క ముద్దు పెట్టేస్తే సరిపోతుంది. తప్పా? రే, 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 రే. అందులో రేపు చిక్కుందిరా. ఏంటయ్యా ఈ ఆచారం? ఊర్లో ఒక్కడికి ఒక్కతేరా ఈ అమ్మాయి నాకు. అవునా? అక్కడ చూడు, ఆ? బ్రహ్మాండంగా ఉంది కదా. అవునా? అందులో ఒకదాన్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళు. ఆ అమ్మాయి గట్టిగా పట్టుకుంది, వాడు ముద్దులు పెట్టేస్తున్నాడు. మా ఊర్లో అమ్మాయిలు చూస్తేనే చెట్టు కేసి బెత్తంతో పిచ్చ కొట్టు కొడతారు. ఆ, ఈ ఊర్లో ముద్దులు పెట్టుకుంటే తప్పేలేదు, ఇద్దరు చెప్తున్నారే. అరే హింస, ఎలా అయినా ఓ అమ్మాయిని పటాయించి ఓ ముద్దు చేయాల్సిందే. రేయ్, పోతావా పోవా? అయ్యో, వీడికి ఎంత ఇవ్వడం లేదే, నాకు కూడా మూడొచ్చేస్తుంది. జంప్. ఎవడ్రా అది? నువ్వా బాబు? ఏం కావాలి? అన్నీ కావాలి. దాంతే ఉందిలే, ఇచ్చేస్తే పోలా. కొంచెం ఉండు, రెడీ అవుతుంది. వాడు చెప్పింది నిజమేనే. ఒరే హింస, ఇలాంటి సందర్భం వస్తుందని అనుకోలేదు కదా. కౌగిలించి ముందు పెట్టుకుంటే తప్పే లేదు. అలా అయితే ఈ ఊళ్ళోకి ఎప్పుడో వచ్చేసేవాడిని. ఇక లేట్ చేయకూడదు, ఒక పట్టు పట్టాల్సిందే. అయ్యో, అరే వదలరా, వదలు, అయ్యో వదలు నిన్ను. ఎలమా పులమా రాజు, త్వరగా రండి. ఆగు, త్వరగా రండి. చిన్నానా, ఏంటి తల్లి? అయ్యో, వీళ్ళు ఆడవాళ్ళు కాదు, ఆటబాబులు. వాడు నన్ను కౌగిలించుకొని పారిపోతున్నాడు. పట్టుకోండి. తెచ్చుకున్నాడా? లేవురా, జాను లేవు. ఎంత ధైర్యం ఉంటే మా ఊరమ్మాయినే కౌగులించుకుంటావు? కౌగిలించుకోవడానికి మా ఊరేంటి, మీ ఊరేంటి, ఏ ఊరైతే ఏంటయ్యా? ఫిగర్ సూపర్ ఉండాలి, తెలుసు కదా? ఇప్పుడు తెలుసు. అయ్యో రక్తం, కౌగిలించుకుంటే తప్పలేదంటాడు వాడు, కౌగిలించుకుంటే పళ్ళు రాలగొడతాడు వీడు. అక్కడ చూడండి అయ్యా, వాళ్ళిద్దరూ గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటారు. ఏంటిరా? వాళ్ళు ఏం చేస్తారు మీరు? తాత, అక్కడ ఎవరు చూడు. అబద్ధం చెప్తున్నాడు వీడు. అబద్ధం చెప్తావా? అయ్యో బాబా, సరిగ్గా పడుకోమ్మా. నలుగురు కోసం ఓ బస్సు, దాంట్లో నేను కండక్టర్. కర్మ, ఈడొక బట్టతల, ఈడొక సొట్టతల. రాత్రి సూపర్ ఫిగర్. ఇక్కడే కూర్చోతాం మంచిది. ఏంటి బామ్మ, నీ మనవరాలా? సంబంధం చూడడానికి వెళ్తారా? లేదు, గంగావరం పెద్దమ్మ గుడికి ఉదయాన్నే 4 గంటలకు లేచి సుప్రభాత పూజ చేయించాలని నేను నా మనవరాలు వెళుతున్నాం. నీకు విషయం తెలుసా? గంగవరం వెళ్ళాలంటే దయ్యాల దిబ్బలో దిగి అక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాలి.
పైగా ఈ రాత్రి వెళ్ళదాం మీరు పోయి చేరినట్టే. ఎందుకు కుదరదు? మేం ఖచ్చితంగా వెళ్లే తీరాలి. ఏంటి వెళ్ళి తీరాలా? చూడు బామ్మ, నీకు విషయం తెలుసా? దెయ్యాలు ఎక్కువగా తిరుగుతుండడం వల్ల ఆ ఊరికి దెయ్యాల దిబ్బ అని పేరు పెట్టారు తెలుసా? సరైన టైం చూసుకుని గుడికి బయలుదేరారు మీరు. వయసు వచ్చిన అమ్మాయిని తీసుకెళ్లే టైం ఇది. మేం కరెక్ట్ టైంకే బయలుదేరాం, కానీ డైరెక్ట్ బస్సు దొరకలేదు. ఆ బస్సు ఈ బస్సు మారొచ్చేసరికి టైం అయింది. దానికి ఓ మంచి ఐడియా ఉంది బామ్మ. ఏంటది? ఈ బస్సు అరగొండ వరకు పెడుతుంది. అక్కడ మా ఇల్లు ఉంది. అక్కడ రాత్రి విశ్రాంతి తీసుకుని పొద్దున్న జాలికి వెళ్ళిపోవచ్చు. ఏయ్, మర్యాదగా బస్సు ఆపు, లేదంటే ఇద్దరం దూకేస్తాం. మోహన్ పట్టుబడితే చూడు, వదిలేలాగా ఈ ఇంట్లో లేదు. నిద్ర చేయాలంట. ఇలా చూడు బామ్మ, రాత్రి 12 గంటలకు మీ ఇద్దరిని దయ్యాల దెబ్బ దగ్గర వదిలిపెడితే రేపు పొద్దున మీ ఇద్దరి శవాల్ని మేము పేపర్లో చూడాల్సిందే. మా గురించి నువ్వేం బాధపడక్కర్లేదు, మేం దెయ్యాల దెబ్బ దగ్గరే దిగుతాం. దింపుతావా లేదా? చూడు ముసల్దానా, ఏం చెప్పినా నీకు అర్థమయ్యట్లేదే. సరే, ఓ పని చేస్తా, మిమ్మల్ని దయ్యాల దెబ్బ దగ్గర దించుతా. అక్కడ కాళీముత్తని ఓ బండోడు ఉంటాడు. వాడు ఉన్నాడా మీ అదృష్టం, వాడే తీసుకెళ్లి దించుతాడు. ఒకవేళ వాడు లేడనుకో, మీ ఇద్దరు బస్సు నుంచి దూకినా మిమ్మల్ని మూట కట్టి మళ్ళీ బస్సులో వేసుకుని అరగొండ తీసుకెళ్లి ఆపుతా. డ్రైవర్, దయ్యాల దెబ్బ దగ్గర కొద్దిగా స్లోది. ఏ డ్రైవరు, ఖచ్చితంగా ఆపు, లేదంటే మేద్దరం దూకేస్తాం. ఇక్కడ ఆపమన్నారో చూడు. ఆపో ఆపో ఆపో. ఏ ముసల్దానా, నీ ఆయుష్ గట్టిది, టైం కూడా బాగుంది. కాళీముత్త గారు ఇక్కడే ఉన్నాడు, దిగు దిగు. దిగు దిగు. ఆపకపోతే బస్సు నుంచి దూకేస్తాను. నోరు మూయరా, ఎందుకురా వాగుతావు? అవడానికే పనికి వస్తావు. దిగు దిగు. ఆహా, వీడేనా కాళీముత్తు? చూడడానికే భయంగా ఉంది. కాళీముత్త బామ్మ మనవరాలు, మంచి సవారి. గంగవరం గుడికి వెళ్ళాలంట, జాగ్రత్తగా తీసుకెళ్ళి వదిలే. ఎవర్రా అది టైంలో గుడికి పోయేది? త్వరగా రమ్మని చెప్పు. వెళ్ళండి అమ్మా. రారా. రైట్ రైట్. మీరేనా? ఆ, మేమే గంగవరం పెద్దమ్మ గుడికి పూజ చేయించాలని వచ్చాం. ఎక్కండి ఎక్కండి. నడు నడు తల్లి. మెల్లగా, కొంచెం చిన్నగా ఎక్కమ్మా. జరుగు. ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్, హడి. ఏయ్, 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 ఏయ్. ఓ, ఓ. Hey, hey, hey. ముసలే, బండి వెనక్కిలేస్తుంది, కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. కొంచెం జరిగి కూర్చోమ్మా. ఏయ్, ఏయ్. ఏంటిది మల్లెపూలు వాసన గుబాళించిపోతుంది? ఏ ముసలే, తోటపక్క ఆపన వాసన లేపుకుపోతుంది. ఏం ఆపమంటావా? వద్దు, నువ్వెళ్ళు. బస్సులో కండక్టర్ చెప్పినట్టుగా ఒకటే తీయాలి. అయినా తల్లి కదా, అంతా తల్లి చూసుకుంటుంది. ఏంటి నీ నిద్ర? ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నావు. నీ నిద్ర పాడుగాని. అయ్యా, బండి అంతా ఊగిపోతుంది, కొంచెం మెల్లగా నడుపు బాబు.
చల్ ఏ ముసలే మీరు దిగాల్సిన ఊరు వచ్చింది దిగండి వచ్చేసిందా రామ్మా ఎంతసేపు నిద్రపోతావా దిగు వస్తున్నా అమ్మా జాగ్రత్తగా మమ్మల్ని చేర్చావు ఇదిగో తీసుకో ఏ ముసలే మీ ఇద్దరి ప్రాణాల విలువ కేవలం 20 రూపాయల 50 రూపాయలు ఇవ్వు 50 ఇవ్వాలా ఇవ్వు రామా నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. స్వామి ఎవరు వీళ్ళు ఈ టైంలో ఏదో వచ్చారు? బండి శబ్దం వినపడితేను చూద్దామని వచ్చాను. ఏంటమ్మా అర్ధరాత్రి వేళ వచ్చారు? పెద్దమ్మ తల్లికి చేయాలని ఉత్తరం రాశాను కదా. ఓ ఆ లెటర్ రాసింది మీరేనా? అవునయ్యా. అభిషేకానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాను. ఆ. సుప్రభాత పూజ మీదే. అంతవరకు గుడి పక్కనే సత్రం ఉంది, అందులో ఆ. విశ్రాంతి తీసుకోండి. ఆ. పొద్దున్నే స్నానం చేసి వచ్చారంటే మొదటి పూజ మీదే. అలాగే. మరో ముఖ్య విషయం, ఏంటయ్యా? అయ్యప్ప సన్నిధానం పక్కనే ఉంది. ఆడవాళ్ళు అటు వెళ్ళకూడదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. గోవిందు స్వామి. వాళ్ళ కూడా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేయి. అలాగే స్వామి. వస్తామయ్యా. మంచిదమ్మా. రండమ్మా. పద. నువ్వా? మీ అక్కేది? అక్కకి నీ మీద కోపంగా ఉంది. కోపమా? ఆమె కోపం నాకు తెలియదా? భోజనం రెడీగా ఉంది, భోంచేయండి. ముందు కాళీ పూజ, ఆ తర్వాతే భోజనం. అడులే. పెద్దమ్మ తల్లి మాకు ఏ ఆపద రాకుండా చేర్చావు. పడుకోమా. ఓం కాళీ. ఓం కాళీయే నమః. ఓం హ్రీం క్లీం హైం మహాకాళీ. ఓం హ్రీం క్లీం No.